Hey guys, welcome back to my channel. This is Satvika Bodi. భద్రాచలం వెళ్తున్నాము. రేపు శ్రీరామనవమి అంటే ఈరోజు 26, రేపు 27. సో అక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము కళ్యాణంకి. నాకు తెలిసి 10th క్లాస్లో వెళ్ళుంటాను. శ్రీ సీతారామ కళ్యాణం, అది కూడా భద్రాచలంలో లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాము. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ లక్కీ. శ్రీరామనవమికి కళ్యాణం చూసే అవకాశం వచ్చింది. ఫస్ట్లీ చేలపల్లి నుంచి భద్రాచలం రోడ్కి 5 days ముందే టికెట్స్ అనేది బుక్ చేసాము. ఆర్ఏసీ ఉండే, ఫైనల్గా కన్ఫర్మ్ అయి ఉండే. అండ్ వెళ్ళడం అండ్ రిటర్న్ కూడా ఏసీ బుక్ చేసాము. కళ్యాణం కూడా 4-5 days ప్రియర్గానే బుక్ చేసాము. 300 per person పట్టింది. 4Tలో వచ్చింది. బట్ ముందు బుక్ చేస్తుంటే ఇంకా ముందు వచ్చేది. సో నుంచి వచ్చాను అండ్ హెడ్ బాత్ చేశాను. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. 4:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. సో చెల్లపల్లికి వెళ్ళేసి అక్కడ ట్రైన్ ఎక్కాక మీకు కలుస్తాము. బాయ్. Every time I travel, I try to wear this kind of loose dress because and ఇంక ఇది పైగా సమ్మర్ కదా, లూజ్ బట్టలు ఇంపార్టెంట్ బిగులు. లేట్ చేయకుండా చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ట్రైన్ 5:30కి స్టార్ట్ కాబట్టి మేము కొంచెం ముందే స్టార్ట్ అయిపోయాము, లైక్ 4:30కి. సో రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. 4:30కి వెళ్ళిపోయాము అంటే లైక్ అరౌండ్ 5కి అట్లా వెళ్ళిపోయాము. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని నాకు అక్కడ స్టాల్ కనిపించింది అండ్ సాఫ్ట్ డ్రింక్ తీసుకోవాలనిపించింది. ఇది మా అన్నయ్య చూస్తే మాత్రం పక్క తిడతాడు. మా అన్నయ్య లేడు కాబట్టి మేము మా ఇష్టం ఉన్నది తీసేసుకున్నాం. ఎందుకంటే మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయాడు అమెరికాకి వెళ్ళేసి. ఇది తాగొద్దు, అది చేయొద్దు, హెల్త్ ఇంపార్టెంట్ అన్నాడు. కానీ మేము రెగ్యులర్గా తాగము, ఎప్పుడో ఒకసారి. సో మినిట్ మేడ్ తీసుకున్నాము అండ్ ఇంకో దగ్గరకు వచ్చి డైట్ కోక్ తీసుకున్నాను. నాకు ఈ మధ్య డైట్ కోక్ అంటే పిచ్చి పట్టింది. మీరు నా తిరుపతి వ్లాగ్ చూసుంటే మేము ఇక్కడే దిగాం. తిరుపతి టు హైదరాబాద్ చర్లపల్లిలో దిగేసి ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. మా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చర్లపల్లి టు భద్రాచలం. వెరీ నైస్. లాంగ్ జర్నీ ఏదైనా ఉంటే మేము ట్రైనే ప్రిఫర్ చేస్తాము. కార్ కానీ బస్ కానీ అవాయిడ్ చేస్తాము. బికాస్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ట్రైన్ ఎక్కేసాము, బట్ చాలా లేట్గా తీసుకెళ్ళింది. బికాస్ కాకతీయ ఎక్స్ప్రెస్ చాలా లేట్, ప్రతి స్టాప్లో ఆపింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ ప్రాబ్లం కూడా అయింది. ఒకసారి పెంచుతున్నారు, ఒకసారి తగ్గిస్తున్నారు. కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే. మమ్మీకి హెడేక్ స్టార్ట్ అయింది. డాడీ వెళ్ళడం చెప్పడం అండ్ మధ్యలో అన్నయ్యతో కూడా కొద్దిసేపు మాట్లాడాము అందరము. మేము చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. అన్నయ్యని మిస్ అవుతున్నాడు, కానీ వచ్చాక తప్పకుండా అందరం కలిసి మళ్ళీ వెళ్తాము. సో భద్రాచలం రోడ్కి 12:15కి రీచ్ అయ్యాము. అక్కడ శ్రీరామనవమి స్పెషల్ బస్సెస్ అయితే పెట్టారు. ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఆ బస్ ఎక్కేసి టెంపుల్ దగ్గర దింపింది. అక్కడ ఆటో తీసుకొని రూమ్ బుక్ చేసుకున్నాము. 4,000 to 5,000 ఛార్జ్ చేశారు. రూమ్స్ కూడా చాలా కష్టంగా దొరికాయి. అండ్ ఇది నెక్స్ట్ డే మెల్లిగా లేసేసి కళ్యాణంకి అయితే రెడీ అయిపోయాము. సో కళ్యాణం ఇంకా 4-5 hours కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి కళ్యాణ మండపంకి అయితే వెళ్తున్నాము. చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండే. 4D అంటే కొందరు రైట్ చెప్తున్నారు, కొందరు లెఫ్ట్ చెప్తున్నారు, కొందరు వెనక్కి వెళ్ళండి అంటున్నారు. ఇంకా అక్కడ మ్యాపింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసేసి మేమైతే వెళ్ళిపోయాము మా ప్లేస్కి. మేము వెళ్ళేసరికి సగం ఆక్యుపైడ్ ఉండే, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. లైఫ్లో పక్కా మీరు కూడా కళ్యాణంకి అయితే వెళ్ళండి. కళ్యాణం చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపించింది. సోల్కి చాలా పీస్ వచ్చిండే. అండ్ మధ్యలో మజ్జిగ, వాటర్ సప్లై కూడా ఇస్తున్నారు. సమ్మర్ కదా, ఇబ్బంది లేకుండా. అంతా కూడా చేయించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరిధ్యాయన్ సమర్పయేతు. అండ్ లాస్ట్లో తలంబ్రాలు కూడా తీసుకున్నాము. అది స్పెషల్ మెమొరీ. డైరెక్ట్ ఆ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు మాకు వచ్చాయి. వీఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి కళ్యాణం అయిపోయాక ట్రాఫిక్ ఉండే, అదంతా క్లియర్ అయ్యాక మేము దర్శనంకి అయితే వెళ్ళాము. హైడ్రేషన్ కోసం కోకోనట్ వాటర్ తాగేసి వెళ్ళాము. దర్శనం కూడా మమ్మల్ని పంపించారు. చాలా ఫాస్ట్గా జరిగింది, చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ లడ్డు కూడా తీసుకున్నాము. దెన్ లంచ్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ మేము రూమ్ తీసుకుంది రాయల్ ప్యాలెస్ లాడ్జ్ అనమాట.
సో అక్కడ నుంచి మేము ఈవినింగ్ అలా రోడ్డు పైన తిరిగి టెంపుల్ సరౌండింగ్స్ దగ్గరికి వెళ్ళాము. అండ్ సరౌండింగ్స్ లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఎవ్రీ టైం నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా సోడా, అది కూడా సాల్ట్ సోడా పక్కా తాగుతాను. ఎన్ని డేస్ అక్కడ ఉంటే అన్నిసార్లు తాగుతాను. సోడా అంటే పిచ్చి. అక్కడ నుంచి రూమ్కి వచ్చాము. సో మీకు చిన్నగా రూమ్ టూర్ చేస్తున్నాను. సో ఇఫ్ మీరు కూడా వచ్చినప్పుడు మీకు రూమ్ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా బాగుంది. డబల్ బెడ్తో పాటు సింగిల్ బెడ్ కాట్ కూడా ఇచ్చారు. అండ్ దెర్ ఈజ్ డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఉంది ఇక్కడ. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. నైట్ వచ్చేసి టిఫిన్ తిన్నాము. అండ్ లాస్ట్కి స్వీట్ తింటున్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు డే 2 ఇన్ ద భద్రాచలం. సో ఇందాకనే లేసాము. మమ్మీ డాడీ ఆల్రెడీ రెడీ అయిపోయి కింద టీ కోసం వెళ్ళారు. నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. అయితే ఈరోజు పాపికొండలకి వెళ్తున్నాము. సో అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తామన్నారు, బట్ చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయింది. సో ఇక్కడే తినేసి వెళ్తున్నాము. ఇలా అయితే రెడీ అయ్యాను గాయ్స్. ఇంకా టైర్డ్ అయిపోయాము, వచ్చేసి ఇంకా పడుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే పాపికొండలు బోట్ జర్నీ. మనకి టికెట్స్ అనేది రూమ్స్ తీసుకున్న దగ్గరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పర్ పర్సన్ 1300. దీంట్లో మనకి ట్రావెల్ ఫ్రమ్ భద్రాచలం టు పాపికొండలు, బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్. ఓన్ వెహికల్ ఉంటే పర్ పర్సన్ 1000 రూపీస్. అండ్ భద్రాచలం టు పాపికొండలు 2 hours జర్నీ అయితే ఉంది. ఆధార్ కార్డ్ ఈజ్ మస్ట్. మేము అరౌండ్ 11కి అయితే రీచ్ అయ్యాము. సో మనం రీచ్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేశారు. దెన్ మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా బోట్ నేమ్ వచ్చేసి శ్రీ శ్రీనివాస. అండ్ మామ్ డాడ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండే. వ్యూస్ అయితే సూపర్. జర్నీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక పర్సన్ అనాలా గైడ్ అనాలా తెలీదు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. మనకి ప్లేసెస్, అక్కడ టెంపుల్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాడు. మనకి మధ్యలో కొంచెం టైం ఇస్తాడు టు టేక్ పిక్చర్స్, వీడియోస్. ఇక్కడ ఎంత క్యూట్గా మా డాడీ మా మమ్మీని క్యాప్చర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మధ్యలో ఒక 20 minutes ఆపారు. అక్కడ శివయ్య టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటేసారి గంట కొట్టాలంట. అండ్ టెంపుల్ ఎంటర్ అయ్యాక సైలెంట్గా ఉండాలి, మాట్లాడొద్దంట. పొరపాటున క్యాప్చర్ చేద్దాం అనుకుంటే ఫోన్ తీసుకొని పగల కొట్టేస్తాడంట. లంచ్ చేసేసాము. దెన్ పాపికొండలు చూడడానికి వెళ్ళాము. దెన్ రిటర్న్ అయిపోయామన్నమాట. టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే మనకి బ్యాంబూతో చేసిన ఆర్ట్స్, మేము దాంట్లో ఒక బోర్డ్ జర్నీ గుర్తుగా బోర్డ్ తీసుకున్నాం అనమాట. అండ్ పాపికొండల నుంచి రిటర్న్ అవుతుంటే బోర్ కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ ఫన్ అనమాట. సర్ప్రైజ్గా మా డాడీ అండ్ మమ్మీని బెస్ట్ కపుల్గా పిలిచారు. గోదావరి మధ్యలో వాళ్ళకి మళ్ళీ కళ్యాణం చేశారు. అది చాలా ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. పెద్దవాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. అండ్ మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. తర్వాత కపుల్స్తో, యంగ్ గర్ల్స్, బాయ్స్ అందరితో డ్యాన్స్ వేయించాడు. ఫుల్ ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేశాము. ఎస్పెషల్లీ మమ్మీ డాడీ చాలా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీ ఉండే. మీరందరూ కూడా పక్కా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇట్స్ రియలీ వర్త్ ఎక్స్పీరియన్సింగ్. దెన్ అక్కడ నుంచి రిటర్న్ అయ్యే ముందు టీ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ వెహికల్లో భద్రాచలంకి అయితే రిటర్న్ అయిపోయాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఎందుకో లాస్ట్ టైం టెంపుల్ సైడ్ వెళ్దామని మమ్మీ అనింది. నేను కూడా సోడా తాగొచ్చులే అని వెళ్ళాము. బట్ మళ్ళీ సీతారామ దర్శనం అయితే దొరికింది. ఆ టైంలో రథోత్సవం జరుగుతుంది. అది ఫుల్ హ్యాపీ మూమెంట్. అండ్ డిన్నర్కి మళ్ళీ ఇడ్లీ తిన్నాము అండ్ రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా ఇలా ఒక బ్యూటిఫుల్ ట్రిప్ అయితే ఎండ్ అయ్యింది. ట్రూలీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రిప్స్. సరే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సాత్విక సైనింగ్ ఆఫ్.